సురేందర్ రెడ్డి నెల్లూరు జిల్లా ఏపీజేఏసీ సెక్రటరీ జనరల్ మరియు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఏపీజేఏసీ రాష్ట్ర సంఘం సూచన మేరకు నెల్లూరు జిల్లాలో అతిపెద్ద జేఏసీ ఏర్పాటు కార్యక్రమం నెల్లూరులోని ఏపీ ఎన్జిఓ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత పటిష్టమైనటువంటి జేఏసీ ఏర్పాటు కావడానికి ప్రభుత్వమే అనివార్య పరిస్థితులు కల్పించింది. ఈరోజు ప్రభుత్వం ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగం, ప్రజల్లో భాగం అని గుర్తించాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. ఈరోజు మేము ప్రభుత్వాన్ని మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, శాస్త్రీయబద్ధంగా మాకు రావాల్సినవి మాకు మాత్రమే ఇవ్వాలని అడుగుతున్నాం. ఏదైతే గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఏమి హామీలు ఇచ్చారో వాటిని మాత్రమే మేము ఇవ్వమని అడుగుతున్నాం. మీరు అధికారంలోకి రాగానే మంచి పిఆర్సీ ఇస్తామన్నారు, ఐఆర్ ప్రకటిస్తామన్నారు, 30% ఐఆర్ ప్రకటిస్తామన్నారు, పెండింగ్ బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లిస్తామన్నారు. అదే మాదిరిగా బోధనేతర కార్యక్రమాలు రద్దు చేస్తామన్నారు. అదే మాదిరిగా ఉమ్మడి సర్వీస్ రూల్స్ కూడా కృషి చేస్తామని అనేక హామీలు ఇచ్చారు. మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికి కూడా ఈ రోజుకి ఒక్క హామీ కూడా అమలుపరచకపోవడం దారుణంగా ఉంది. కాబట్టి మేము ఇంకా పెద్ద ఉద్యమంలోకి పోకముందే మీరు ఈ అన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పి ఏపీజేఏసీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర స్థాయిలో పెద్ద బడ్జెట్ ఉంది. మా బడ్జెట్ లేక మేము ఇవ్వలేమంటున్నాం. బడ్జెట్ లేక అయితే కాదు, మీ యొక్క ప్రాధాన్యతలో మమ్మల్ని కూడా చేర్చి మాకు రావాల్సినటువంటి బకాయిలన్నీ వెంటనే విడుదల చేయాలని, అదే మాదిరిగా 4 డిఏలు ప్రకటించాలని, 30% ఐఆర్ ప్రకటించాలని, ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, బోధనేతర కార్యక్రమాలు యాప్లన్నీ రద్దుపరిచి ఆహ్లాదకరమైన బోధన కలిగించే విధంగా పాఠశాలలో సౌకర్యాలు కల్పించాలని ఈరోజు ఏపీజేఏసీ నెల్లూరు జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ జేఏసీ ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి 4 డిఏలు ఇప్పుడు రావాలి. ఆ డిఏలు వెంటనే కనీసం 2 రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విడుదల చేయాల్సిన డిమాండ్ చేస్తున్నాం. అలాగే పిఆర్సీ కమిషన్ గత 20 నెలలుగా పిఆర్సీ కమిషన్ లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది. అర్జెంటుగా తక్షణమే పిఆర్సీ కమిషన్ నియమించి ఆ కమిషన్తో పాటు 29% ఐఆర్ ఇమీడియట్గా ప్రకటించాలి. అలాగే ఐఆర్తో పాటు ఫిట్మెంట్ కూడా ప్రకటించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే హెల్త్ కార్డుల విషయం, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రతి నెల హెల్త్ కార్డుల గురించి ప్రతి నెల కంట్రిబ్యూషన్ గవర్నమెంట్కి 210 కోట్లు సుమారు జమ అవుతుంది. కానీ ఒక్క ఉద్యోగికి కూడా ఆరోగ్య సేవలు అందడం లేదు. ఇది చాలా అన్యాయం.